ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పూట ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. 87వ కీర్తన మొదటి వాక్యాల్లో మనం చదివితే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ దేవుని పట్టణము అనేది మనం చూస్తున్నాము. అది ఆయన కట్టే పరిశుద్ధమైన పట్టణం. అయితే ఈ పట్టణము యొక్క పునాది పర్వతముల మీద వేయబడి ఉన్నదట. ఇప్పుడు పర్వతాలను గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పర్వతము అనేది ఒక ఉన్నతమైన స్థితికి, ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలకు సాదృశ్యంగా కనిపిస్తుంది. కొండలు వేరు, పర్వతాలు వేరు. కొండలు సర్వసాధారణంగా మన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. పర్వతాలు అనేవి ఎంతో ఉన్నతంగాను, ఇంకా విశదీకరంగా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, మన దేశానికి చుట్టుప్రక్కల శత్రువులు ఎవరు కూడా సమీపించకుండానట్లు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప కాపుదల ఈ పర్వతాలు. అయితే ఇంత ఉన్నతమైనటువంటి అనుభవాలలో ఆయన కట్టే ఆ పట్టణం యొక్క పునాదులు వేయబడి ఉన్నాయి అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఆ పట్టణం యొక్క వైఖరి, ఆ పట్టణం యొక్క ఉన్నత స్థితి ఎంత మధురంగా ఉంటుందో అనేది ఈ వాక్యంలో ఇట్టే మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే పర్వతముల మీద పునాదులు వేయబడిన ఈ పట్టణం ఎంతో ఉన్నతంగాను, సురక్షితంగాను, సౌందర్యంగాను ఉంటుందని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదండి. ఈ రోజున నా ప్రియ సహోదరులారా, మన ఆధ్యాత్మికమైన అనుభవాలు కూడా అంత ఉన్నతంగా పర్వతముల మీద పునాది వేయబడినట్లు ఉండాలి అనేది విశేషమైన వాక్. ఈరోజున విశ్వాస జీవితంలో కొన్నాళ్ళు కొనసాగిన అనుభవాలు ఆ తర్వాత మనం చూడలేకపోతున్నాం. కొంతవరకు ఎంతో ఉజ్జీవంగాను, వైరాగ్యంగాను, దేవుని యెడల అచంచలమైన విశ్వాసం కలిగిన వ్యక్తులు రాను రాను విశ్వాసమందు బలహీనపరచబడిపోయి ఆధ్యాత్మికమైన విలువల్ని పోగొట్టుకున్న వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. దీనికి కారణం వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితపు పునాది సరిగా వేయబడక అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడైతే పునాదులు బలముగా వేయబడతాయో ఆ పట్టణమేనైనా, ఆ గృహమేనైనా, ఆ నివాసమేనైనా, ఆ సంఘపు పాలనేనైనా ఎంతో రమ్యముగాను ఆశీర్వాదకరంగాను ఉంటుంది అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన చక్కటి ఉపమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాలని ఆలోచించి ఆ ఇంటిని కట్టాడు. కానీ చెప్పుకోదగ్గ విశేషమైనటువంటి అనుభవం ఏంటంటే, ఒకనాడు జడివానలు, పెను తుఫానులు వీచాయి. విపరీతమైన గాలి ఆ ఇంటి మీద వీచిందండి. కానీ ఎన్ని అలజడులే వచ్చినా, ఎన్ని అవాంతరాలే కలిగిన, సుడిగాలులు జడివానలే కురిసిన ఆ ఇంటిని కదపలేకపోయాయి అంటండి. ఆ ఇల్లు సురక్షితంగా కాపాడబడింది. ఇలాంటి ఉపద్రవాలలో కూడా స్థిరంగా నిలిచి ఉంది ఆ ఇల్లు అనే విషయాన్ని ఆ వాక్యంలో మనం గమనిస్తాం. ఎందుకని ఆ ఇంటికి అంతటి స్థిరత్వం కలిగింది అనంటే, ఆ ఇల్లు కట్టిన వ్యక్తట పునాదులు వేసేటప్పుడు పైపైనే పునాదులు వేయకుండా బండ కనబడేటంత వరకు బాగా లోతుగా తవ్వి ఆ బండ మీద పునాదిని వేశాడటండి. పిల్లల ఎంతో ఆధ్యాత్మికమైన విలువల్ని నేర్పిస్తుంది ఈ వాక్యం.
ఎందుకంటే ఏదో నమ్ముకున్నాను అన్నట్లుగా కాకుండా, ఏదో నేను సంఘానికి వెళుతున్నాను అన్నట్లుగా కాకుండా, ఏదో నేను క్రైస్తవుడిని అయిపోయాను అని సంబరపడకుండా, బండ కనబడేంత వరకు లోతుగా తవ్వి ఆ బండ మీద పునాది వేయడం. ఈ మాటల్ని లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వాక్యంలో మనం చదువుతామండి. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. ప్రియ సహోదరులారా, చూడండి, నాకు ఈ వాక్యంలో బాగా నచ్చిన మాట ఏంటంటే దానిని కదిలింపలేకపోయెను అనే మాట అండి. ఈ రోజున విశ్వాస జీవితంలో అల్పమైనవి కొన్ని విశ్వాసాన్ని కదిపిస్తున్నాయండి. క్షణికమైనవి కొన్ని విశ్వాస జీవితంలో నుండి అనేకులను వెనుకకు ఈడ్చుకొని వెళుతున్నాయండి. ఎందుకు విశ్వాసి కూడా కదిలిపోతున్నాడు అని అంటే ఆ పునాది బండ మీద లేక, ఆ పునాది బండ మీద స్థిరపరచబడక ఈ రోజున కదల్చబడిపోతున్న అనుభవాల్ని మనం చూస్తున్నాం. కనుక ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పునాది బండ మీద వేయబడాలట. మీకు ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పరిశుద్ధుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో చదివితే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒక వ్యక్తి బండ మీద పునాది వేసి ఒక ఇంటిని కట్టాడు అనుకోండి, వానికి ప్రతిఫలం ఉంటుందంటండి. ఏంటి ప్రతిఫలం అనంటే, ఎలాంటి శోధన, బాధ, కన్నీళ్లు, కష్టం, నష్టం, వేదన ఇలాంటివి ఏవి వచ్చినప్పటికీ కూడా ఆ ఇల్లు నిలిచి ఉంటుంది, ఆ నివాసం స్థిరంగా ఉంటుంది. ఆ విశ్వాస జీవితంలో కదల్చబడక సాక్షి బ్రతుకుతాడు, తప్పనిసరిగా ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. నా ప్రియ సహోదరులారా, అలాంటి విశ్వాస జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామా అనే పరీక్ష మనం వేసుకోవాలండి. ఎవరిని మృంగుదునానని సాతాను గర్జించు సింహము వలె వాడు తిరుగులాడుతున్నాడు. విశ్వాసంలో నుంచి బలహీనపరచడానికి, ప్రేమలో మనల్ని చల్లార్చడానికి, క్రీస్తు ఎడల మనకున్న వైరాగ్యాన్ని, క్రీస్తులో మనకున్న ఆ యొక్క స్థిరత్వాన్ని ఒమ్ము చేయడానికి, కదపడానికి సాతానుగాడు కుయుక్తితో పనిచేస్తున్నాడు. ఇలాంటి కఠోరమైన కసాయి దినములలో కరుణా సంపన్నునికి సాక్షిగా మనం బ్రతకాలి అనుకున్నప్పుడు మన పునాది బండ మీద వేయబడాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో 2వ అధ్యాయం 20వ వాక్యంలో చక్కటి మాట రాశాడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది కనిపిస్తుందండి. మనం ఎక్కడ కట్టబడాలి? మన పునాది దేని మీద ఉండాలి? మనం ఎక్కడ చక్కగా అమర్చబడిన వారమై కుడికాయలను ఎడమకాయలను తొలగక మనము పరసంబంధమైన వ్యక్తుల వలె ఎలా మనం అమర్చబడి కట్టబడాలి ఎక్కడ అనంటే ఈ అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఈరోజు పలు విధములుగా ఎవరికి తోచిన నియమాలలో వాళ్ళు కట్టబడుతున్నారండి. ఎవరికి సులువైన మార్గంలో వాళ్ళు భక్తిని చేస్తూ ఇది స్థిరమైనది అన్నట్లుగా భ్రమపడిపోతున్నటువంటి అనుభవాల్ని మనం కనులారా చూస్తున్నామండి. దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు మనుషుల యొక్క పద్ధతులు, వారి యొక్క ఆచార సంబంధమైన వాటిల్ని ఆధారం చేసుకొని చాలామంది సంతోషపడుతున్నారట. ఇది బహు మోసకరమైన అనుభవం అని మనం గ్రహించాలండి. ప్రియులారా,
అపోస్తులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాదిని మనం గ్రహించి ఆ పునాది మీద మనం చక్కగా కట్టబడాలని సత్యవాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఎలాంటిది? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం దగ్గర నుంచి కనుక మనం చదువుతూ వస్తే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలకిస్తే దైవజనుడు చెప్పిన ఆ మాటకి లోబడి అనేక మంది, ఇంచుమించుగా 3,000 మంది పాప క్షమాపణ నిశ్చయమును పొందుకొని వాళ్ళు బాప్తిస్మమును పొందారట. తర్వాత వాక్యంలో మనం గమనిస్తే వారు అపోస్తుల యొక్క బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయుట యందును వాళ్ళు కొనసాగుతూ ఉన్నట్లుగా ఇదిగో ఈ వాక్యం మనకు తేట తెల్లగా చెప్తుందండి. ఇక్కడ విశేషంగా నేను మీతో చెప్పాల్సింది ఒక ఆర్డర్ కనిపిస్తుందండి, ఒక క్రమం. ఏంటి ఆ క్రమం అంటే, మొదట వారు మూర్ఖులకు తరము వారిలో నుండి వేరుపరచబడడం, రెండవది వాళ్ళు బాప్తిస్మమును పొందడం, మూడవది వాళ్ళు బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండడం. ఈ రోజుల్లో చాలామంది ఈ క్రమాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఎవరికి తోచిన అనుభవాలలో వాళ్ళు ముందుకు వెళుతున్నారండి. ఈ మధ్య నాతో ఒక సహోదరుడు మాట్లాడుతూ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడండి. ప్రభు బల్ల ఆరాధన బాప్తిసం పొందిన వాళ్ళకే మాత్రమేనా? మరి ఫలానా సంఘం వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా ప్రభు బల్ల ఆరాధన ఇస్తున్నారు కదా. నాకు ఒక వింత ఆశ్చర్యమే కలిగిందండి. బాప్తిసం పొందకుండా ప్రభు బల్ల ఆరాధనలో ఎలా పాలు పొందుతారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన ఆ మొదటి రోజున సంఘ స్థాపనలో ఏర్పరచబడిన ఒక పునాది క్రమాన్ని మనం గమనించినప్పుడు, మొదట మూర్ఖులకు తరము వారికి వేరైన అనుభవం కావాలి. రెండవది బాప్తిస్మం పొందాలి. మూడవది సహవాసమందు కలవాలి. ఆ సహవాసములో ఉన్న వారు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వాళ్ళు కొనసాగించబడాలని వాక్యం చెప్తుందండి. వేరుపాటు అనుభవం లేకుండా, బాప్తిస్మం లేకుండా తిన్నగా రొట్టె విరిచే కార్యక్రమానికి ఎలా వెళ్తామండి? వెళ్ళకూడదు కదా. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇలాంటి అపోస్తులు ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద మనం చక్కగా అమర్చబడి కట్టబడాలంటండి. అప్పుడే మనకు ప్రతిఫలం కలుగుతుంది. పరిశుద్ధులైన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అలంకరింపబడిన రాజుకు దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడిన ప్రియ సంఘం ఆయనను ఎదుర్కొనగలుగుతుంది, ఆయన ప్రక్కన కూర్చోగలుగుతుంది. యుగాయుగములు ఈ సార్వత్రికమైన సంఘం ఆయనతో నివసించగలుగుతుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక పలు విధాలైన బోధల చేత కలవరపడకుండానట్లు మనము ఈ అపోస్తులు ప్రవక్తలు వేసిన ఈ పునాది మీద మనం కట్టబడాలి అని వాక్యం చెప్తుందండి. మరొక చిన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలోనే మరొక మాట కూడా మనం చదువుతామండి. 3వ అధ్యాయం 11వ వాక్యం, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ప్రియులారా చూడండి, బండ మీద పునాది వేశాడు,
అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఉంది. ఈ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అయినా, ఈ బండ అనే పునాది అయినా ఎవరు అనంటే యేసుక్రీస్తే అని పరిశుద్ధుడైన పౌలు చాలా విశదీకరంగా ఈ పత్రికలో వ్రాస్తాడు. అంటే ఈ క్రీస్తు యేసు అనే ఈ పునాది మీద మనం కట్టబడాలి. ఎలాంటిది ఈ పునాది అనంటే, యేసుక్రీస్తు అనే ఈ పునాది పరిశోధింపబడిన బండ, పరిశోధింపబడిన పునాది, పరిశీలించబడిన పునాది, పరీక్షింపబడిన పునాది, బహుస్థిరమైన పునాది అని వాక్యం చెప్తుందండి. యేసుక్రీస్తు నందు నివసించుచున్న ఏ వ్యక్తి కూడా కదల్చబడడు. యేసుక్రీస్తులో నిలిచిన ఏ వ్యక్తి కూడా అలసిపోడు. ఆయనను వెంబడించుచున్న ఏ వ్యక్తి కూడా వెనుతిరుగడు. ఆయనను చూచిన ఏ వ్యక్తి కూడా లోకాన్ని చూడలేడండి. అంటే అంత ఉన్నతమైన స్థిరమైన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పితరులను ఎందరో మనం గమనించినప్పుడు పురారా వాళ్ళని రంపాలతో కోస్తున్న, శిరశ్ఛేదనం చేస్తున్న, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హింసించుచున్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నటికీ కదల్చబడలేదండి. ప్రాణాలు అప్పగించుకోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారే కానీ వెనుతిరిగి చూచిన వాళ్ళు కాదండి. ఎందుకంటే వాళ్ళు కట్టబడిన, వాళ్ళు అమర్చబడిన పునాది అంత బహుస్థిరమైన పునాది. మీకు ఇంకొక చిన్న మాట చెప్తాను. వారి ద్వారా నిర్మించబడిన సంఘ నియమము అనేది, సంఘము అనేది వర్ధిల్లుతూ ఉంటే ఆ సంఘాన్ని నిర్మూలించాలని రాజులు లేచారు, ప్రభుత్వాలు లేచాయి, సామంతులు లేచారు, అధికారులు లేచారు, దేశాలు, రాజ్యాలు ఈ సంఘానికి విరుద్ధంగా లేచినప్పటికీ నా ప్రియ సహోదరులారా, విరోధముగా లేచిన రాజులైనా రాజ్యాలైనా నేలపాలైపోయాయి. సముద్రం ఉప్పొంగి వాళ్ళని మింగివేసింది. సంఘానికి విరోధముగా లేచిన ఏది కూడా వర్ధిల్లలేదు. ఈనాటికి నీ సంఘం సజీవమై నిలిచే ఉందండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈ సంఘం క్రీస్తు అనే పునాది మీద కట్టబడింది కనుక ఏ వ్యక్తి సంఘాన్ని కదల్చలేడు, కదపలేడు అనే విషయాన్ని మనం గమనించాలి. గనుక మనం కూడా ఇలాంటి స్థిరమైన పునాది అయిన యేసుక్రీస్తు మీద మనం కట్టబడాలి. ఆయన మీద కట్టబడినప్పుడు బడబాగ్ని జ్వాలలే కురిసిన మనం కదల్చబడక స్థిరము కలిగిన వారమై ఆ మహిమ కలిగిన రాకడ వరకు కూడా ఆయనను చూస్తూ ఆయన ఆగమనము కొరకై వేచి మనము ఆ కనురెప్పపాటు రూపాంతరము చెందే ఆ శుభగడియల కొరకు మనం స్థిరంగా ఉండగలుగుతామనే విషయాన్ని మర్చిపోకూడదు. గనుక ఈ రోజున మన పునాది ఎక్కడ వేయబడింది, మన ఆధ్యాత్మికమైన జీవితం ఎంత స్థిరముగా ఉంది? బండ మీదనే మనం పునాది వేయబడిన వారమా? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీదనే మనం కట్టబడుచున్నామా? క్రీస్తు అనే ఆ పునాది మీద మనం నిలిచి ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి, మనం సరిచూసుకోవాలి. మరొక్కసారి ప్రభు శక్తిని, కృపను వేడుకొని పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు వందనాలు. మేము కదల్చబడక స్థిరులమై ఉండడానికి కావలసిన ఆధ్యాత్మికమైన విలువల్ని మేము గ్రహిస్తూ వచ్చాం. మా పునాది మీరే ప్రభు. మేము ఎక్కడ పునాది వేయబడాలి, దేని మీద పునాది వేయబడాలనో లేఖనాలలో నుంచి సత్యాన్ని గ్రహించగలిగాం. గనుక మేము అలాంటి స్థిరమైన పునాది మీద కట్టబడుచున్న వారము కావడానికి మీరు మమ్మల్ని ప్రేమించారు, మాకు మేలుకొలుపును కలిగించారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరు రాకడ వరకు మమ్మల్ని స్థిరపరిచి మా చేయి పట్టి నడిపించి పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకున్నామని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.